మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. మరి గత ఎపిసోడ్లో నోవాహును గురించి మరి ధ్యానించుకుంటూ వచ్చాం. వారి కుటుంబం ఏ విధంగా ఉందో, ఎలా దేవునిలో ఉండారో మనం విన్నాం. అలాగే ఈ యొక్క సెకండ్ పార్ట్లో కొన్ని విషయాలు దేవుడు నోవాహుతో ఏమన్నాడు, అలాగే నోవాహు దేవుడు చెప్పిన దాన్ని ఏ విధంగా తల వంచి విధేయత కలిగి నడుచుకున్నాడో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని వాక్యంలో వివరణలోకి వెళ్ళిపోదాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. నోవాహును గురించి మీరు మాట్లాడిన ప్రతి మాటను నాయన మేము విన్నాం. అలాగే ప్రభువా, ఈ రెండవ పార్ట్లోకి మేము అడుగు పెడుతూ ప్రభువా, నీ దాసుని సిలువ చెట్లు మరుగుపరిచి నీ పరలోకపు వర్తమానాన్ని నీ బిడ్డలు వినబోతుండగా వినగలిగినటువంటి నాయన చెవిని గ్రహించే మనస్సు నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రభువా, ఆత్మీయంగా బలపడి నూరంతలుగా నాయన వాక్యము వాళ్ళ అంతరంగంలో ఏలుబడి చేస్తూ ముందుకు కొనసాగడానికి సహాయం చేసి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. మంచిదండి. మరి ఆదికాండం 6వ అధ్యాయము మరి 11వ వచనం నుంచి చదువుకుందాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది. ఇది దేవుడు ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు ఇక్కడ అనేది మనకు అర్థమవుతుంది. నోవాహు కాలములో నోవాహు ఒక్కడే ఆయన దేవుని కృప పొంది, కృపతో పాటు దేవుడిచ్చిన సాక్ష్యం కూడా ఆయన నీతిపరుడని, దేవునితో నడిచినవాడని గత ఎపిసోడ్లో మనం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో దేవుని యొక్క ఉగ్రత, ఈ ఉగ్రత అనేటటువంటిది దేవునికి ఎందుకు వచ్చింది అంటే, ఆ నోవాహు కాలములో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దృష్టిలో పాపం చేసిన వారుగా కనపడుతున్నారు. గత ఎపిసోడ్లో వివరించాను, దాని జోలికి మనం వెళ్ళడం లేదు. కాదు, దేవుని యొక్క కోపము ఎందుకు ఇంతగా ఆయన రగులుకుందో అనేది ఈ ఆదికాండములో 6వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే చూడండి. ఆ మాట విన్నప్పుడు మన అంతరంగంలో భయం కలుగుతుంది. దేవునికి ఇంత కోపం ఎలా వచ్చిందంటే, మానవుడు చేసిన పాపాన్ని బట్టి. ఎందుకంటే మానవుడు ఎవరి స్వరూపం అని చెప్పాను? దేవుని స్వరూపం. మానవుడు ఎవరు? దేవుని యొక్క పోలిక. అయినప్పుడు కూడా దేవుడు మానవుణ్ణి ఎంతగానో ప్రేమించి ఉన్నాడు ఆయన. అందుకే ఈ ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో ఎంతగా ఆయన దుఃఖపడుతున్నాడు చూడండి. ఏమన్నా, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఆయన మహిమ ఉంది, ఆయన సన్నిధి లోకమంతా సంచరిస్తుంది.
కానీ ప్రజలు అది గుర్తించడం లేదు. ఒక నోవాహు కుటుంబం తప్ప. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిని కూడా లెక్క చేయకుండా చెడిపోయినటువంటి ప్రజలు నోవాహు కాలంలో జీవిస్తూ ఉన్నారు అక్కడ. అంత మాత్రమే కాదు, రెండవదిగా మనం గమనించినట్టయితే భూలోకము బలాత్కారంతో నిండి ఉన్నది. అంటే భూలోకము ఏ విధంగా బలాత్కారంతో నిండిపోయిందంటే దానికి కారణం ఎవరు? మానవుడే. భయంకరమైన పాపంలో పూర్తిగా దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టి, దేవుని యొక్క మహిమను విడిచిపెట్టి, ఆ దినాలలో దేవునికి ఉగ్రతగా వ్యతిరేకంగా ఉన్నవారు వారే, నిపుణులే, వారే కారణం. దాని ముందున్నవారు వారే, దాని తర్వాత ఉన్నవారు వారే, అంతా వాళ్ళే. వారి ద్వారానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఎవరు కూడా దేవునికి ఇష్టడుగా కనపడటం లేదు. అందుకు దేవుని యొక్క ఉగ్రత మానవుడు చేసినటువంటి పాపములన్నిటిని బట్టి భూలోకం మీద ఆయన కన్నుదృష్టి ఉంచి, భూలోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ఆయన దృష్టికి నీతిమంతులకు కనపడడం లేదు. ఆయనతో నడిచిన వారికి కనపడడం లేదు. ఆయన కృపను పొందుకునే వాళ్ళుగా లేరు. అంత ఉగ్రతగా పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం అనేది ఇంకా ప్రారంభించబడలే అక్కడ. ప్రారంభించకపోయినప్పుడు కూడా ఆదికాండంలోనే ఇంత దేవుడు ఇంత ఉగ్రతకు గురయ్యాడంటే దానికి కారణం ఏంది? మానవుడు చేసినటువంటి పాపమే. ఆదికాండంలోనే ఆజ్ఞ అతిక్రమించిన పాపం తెచ్చుకున్నాడు ఆదాము. ఆ పాపం సంప్రాప్తి అవుతుంది. ఆదాము కాలం తర్వాత నోవా కాలం వచ్చింది. ఇప్పుడు ఈ నోవా కాలంలో ఈ నోవాహు ఒక్కడే దేవుని యొక్క కనుదృష్టికి కృప పొందిన వాడిగా కనపడుతున్నాడు. కానీ చూడండి, ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నటువంటి ఇక్కడ చదువుతా మాట కూడా 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అంటే దేవుడు భూలోకమును చూచినప్పుడు అని రాశాడు ఇక్కడ. భూలోకం అంతా కూడా ఏమైపోయిందంటే చెడిపోయి ఉండెను. భూలోకంలో ఎవరైనా నీతిమంతుడు కనపడతాడంటే ఎవరూ కనపడతలా, ఒక నోవాహు తప్ప ఆ కాలంలో. ఎగ్జాంపుల్, నాకు చిన్న ప్రశ్న వచ్చింది అక్కడ బైబిల్ చదువుతున్నప్పుడు. ఏమిటా ప్రశ్న అంటే, దేవుని యొక్క కను దృష్టిలో దేవుని కృప పొందుకున్నటువంటి నోవాహు కూడా దేవుని యొక్క దృష్టిలో లేకపోతే, దేవుని కృప పొందకపోతే, దేవుని యొక్క అడుగుజాడల్లో నీతిపరుడుగా నడవకపోతే ఆకాశం ఉండదు, భూమి ఉండదు, సమస్తము శూన్యమైపోద్ది. అది దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టమైనది ఒకటి, ఆయన ఈ నోటి మాట దగ్గర సృష్టి యావత్తు కూడా సమస్తమును సమకూర్చి 6 దినాలు సమస్తము సమకూర్చి 6వ దినంలో కూడా మానవుని కూడా దేవుడు తన రూపం ఇచ్చి తన పోలికిచ్చి మట్టిని చేసి ఎర్రమట్టిని తీసి అందులోనే నాసిక గ్రంథాల ద్వారా ఆయన ఓదగా నరుడు జీవాత్మని ఆదికాండం మనం చూసాం గత ఎపిసోడ్లో. కానీ అంతగా దేవుడు మానవుని ప్రేమిస్తే ఆ మానవుల్లో సాతాను ప్రవేశించి పాపం తెచ్చి ఆ పాపం కంటిన్యూగా నిండిపోయింది. ఆదాము కాలం నుంచి అది నోవా కాలానికి వచ్చేటప్పటికి మరి ఎక్కువైపోయింది. ఆదికాండం 6వ అధ్యాయం అంతా కూడా అదే కదా, దేవుని ఉగ్రతే కదా. అప్పుడు నాకు భయం కలుగుతుంది. నోవాహు కాలంలోనే
ఎంత భయంకరంగా ఉంటే, ఒకవేళ ఆ పరిస్థితి ఇప్పుడొస్తే మన పరిస్థితి ఏమిటి? వాక్యం చెప్పే నేను కూడా భయపడాల్సిందే. దేనికోసం అంటే దేవుని కోసం. ఆయన మాటలు చెప్తున్నాను. ఆయన వాక్యం చెప్తున్నాను. దినదినము నేను ఆయన వాక్యం ద్వారా బలపడుతూ, దినదినము ప్రార్థన చేసుకుంటూ దేవునిలో ఎదుగుతూ ఉన్నా. ఆ భయం ఉండబట్టి. నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను చెప్పే మాటలను మీకు యూట్యూబ్ ద్వారా మీరు వింటున్నారు. చాలామంది ఆత్మీయంగా బలపడుతున్నారు. కానీ నేనైతే నేను చెప్పినటువంటి వాక్యం మరలా నేను ఇంటి దగ్గర నేను చూసుకుంటా. కారణం ఏంటంటే మనలో ఉన్న బలహీనతలు ప్రతిరోజు ఆయన నామములో మనము ఆయన రక్తంలో శుద్ధీకరించుకుంటూ, సరిచేసుకుంటూ, నేను ఆ మాటలు వింటున్నప్పుడు అది నా మాటలు కావు దేవుని మాటలని భావించుకుంటూ, వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకుంటూ, నా జీవితంలో ఉన్నట్టు తప్పులన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటూ, విడిచిపెట్టి ఆయన పరిచయలో కొనసాగుతూ ముందుకు కొనసాగుతున్నా. మరి ఇక్కడున్న పరిస్థితి ఏంటి? భూలోకము దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన వారు వీళ్ళందరూ కూడా భూలోకంలో దేవునికి వ్యతిరేకముగా అదే రాస్తాడు ఇక్కడ. చూడండి ఇంకా ఏమేమి జరుగుతుంది. మొట్టమొదటిగా ఆదికాండం 6వ అధ్యాయంలో 11వ వచనం చూసాం కదా. అక్కడేముంది? దేవుని యొక్క సన్నిధిని చెడిపోయి ఉండనుంది. తర్వాత భూలోకములో బలత్కారంతో నిండి ఉండెను రెండవది. మూడవది దేవుని భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఆయన కనుదృష్టి భూలోకం మీద పడింది. ఈ భూలోకం అనే మాట మనకు తెలుసు ఎలా కలిగిందంటే ఆయన నోటి మాట దగ్గర. భూమి యావత్తు కూడా భూమి కలుగునుగాక అంటే ఆ భూమి ఆయన నోటి గుండానే మాట్లాడిన మాటను ప్రభావం బట్టి భూమి కలిగింది. ఆకాశమును కలుగునుగాక అంటే ఆకాశం కలిగింది. భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది. భూమాకాశం యెహోవా చేత ఆశీర్వదించబడ్డాడని చెప్పి కీర్తనాకారుడు కూడా రాస్తాడు కదా. ఆకాశము నా సింహాసనం అన్నాడు ఆయన. భూమి నా పాదపీఠమన్నాడు. నా మందిరం మీరు ఎక్కడ కడతారు మీరు? మరి అలాంటి భూమిలో ఉన్న మనం ఎలా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో? కేవలం నోవాహుని గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదే కాలము ఆ పరిస్థితిలో ఉన్న కాలంలోనే ఇప్పుడు వస్తే మన పరిస్థితి ఏంటి? ఇది కృపాకాలం కాబట్టి దేవుడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అని అనుకుంటున్నారా? కాదండి. ఇది కృపాకాలమే. దేవుడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అని చెప్పేసి తప్పులు చేసుకుంటూ వెళితే అది అంతం ఉండదు. కాబట్టి వాక్యం విన్న మీరేం చేయాలంటే, ప్రభువా ఇది కృపాకాలమే, కానీ ఆ కాలంలో నోవాహు కాలంలో జరిగినటువంటి ఆ సందర్భం, ఆ ఉగ్రత మా మీద రాకుండా మేము జాగ్రత్తగా పడాలి కాబట్టి, నీలో నివసించి జీవించాలి కాబట్టి, నీలో మేము కలిసి జీవించాలి ప్రభువా. ఆ ఉగ్రత మా మీద రాకుండా మమ్మల్ని కాపాడండి. కృపాకాలం కొంతవరకు ఆగిపోద్ది. తర్వాత ఆయన ఉగ్రతకు వస్తాడు. దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతలో అప్పుడు దాకా మనం ఉంటామో లేదో తెలియదు. కానీ చూడండి ఇంకా దేవుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో మధ్యలో ఒక మాట చూడండి. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండేది. ఎవరిని బట్టి భూమి శపించబడుతుంది? గత ఎపిసోడ్లో చూసాం. మానవులు బట్టి.
ఇక్కడ భూమి మీద సమస్త శరీరులు తమ మార్గం చెరిపి వేసుకుని ఉండేది. సమస్త జనులు అంటే నరులను బట్టి భూమి శపించబడింది. భూలోకంలో ఉన్న వారందరూ చెడిపోయిన వారుగా ఉన్నారు. భూలోకంలో దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఈ వచనాలను మనం చూసాం. ఇంకా దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడ. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధి వారికి ఏమొస్తుంది? అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా ఏం చేస్తాను? నాశనము చేయుదును. ఈ మాట వింటున్నప్పుడు మన అంతరంగంలో భయం కలగడం లేదా? సిద్ధపాటు కలిగి ప్రభువులో జీవించాలన్న ఒక మనసు నీలో రావడం లేదా? ఏమన్నాడు చూడండి, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నోవాహుతో సమస్త శరీరులను మూలముగా, ఆడ కొంత మూలముగా రాయబడలేదు. ఏమన్నాడు? సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. భూమి దేని చేత బలాత్కారంతో నిండి ఉందంటే మానవులు అందరూ చేసిన పాపాన్ని బట్టి సమస్త శరీరం మూలముగా భూమి అంతా ఏమైపోయింది? బలాత్కారంతో నిండి ఉన్నది ఆడ. అంత మాత్రం కాకుండా చూడండి, గనుక నా సన్నిధి వారికి ఏమొస్తుంది? అంతము వచ్చి ఉన్నది. దేవుడు డిసైడ్ చేసుకున్నాడు ఆయన. నా సన్నిధిలో వాళ్ళు ఉండడానికి అర్హత లేదు. నా సన్నిధిలో ఆరాధించాల్సింది పోయి వారు నా సన్నిధిని ఏం చేశారు? పాపాన్ని కొని తెచ్చుకొని భూమిలో ఉన్నటువంటి సమస్త జనుల కంటే వారందరూ పాపంతో నిండి ఉన్నారు కాబట్టి వారికి వారే పాపం కొని తెచ్చుకున్నారు కాబట్టి వారికి ఏముంది? అంతం చేస్తానని. భూలోకంలో ఏ వ్యక్తి కూడా ఉండకూడదు అని ఎంత కోపం వచ్చింది దేవునికి ఆ దినాల్లో. ఇంకా చూడండి ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు. ఆదికాండంలో 6వ అధ్యాయంలోనే చూద్దాం. ఆ తర్వాత ఆయన నోవాహుతో స్పష్టంగా ఒక మాట మాట్లాడాడు. ముందు ఇవన్నీ చెప్పి ఇవన్నీ కూడా ఎవరికి చెప్పుకుంటున్నాడంటే ప్రజలకు చెప్పమన్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది చూద్దాం. 14వ వచనం చదువుకుంటూ చూడండి. చిచ్చిసారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలను. ఇది నోవాహు కుటుంబానికి, ఆ కుటుంబం వాడ అవసరం ఏముంది? వాళ్ళు దేవుడే దాని పై వచనాలు విన్నాం కదా. ఆయన ఎవరిని కూడా ఉండకుండా జంతువులు, పురుగులు, ఆయన నోటి మాట జరిగిన ప్రతి భూజంతువులు కానీ, ప్రతి పక్షులు కానీ, సముద్రంలో ఆకాశ పక్షులు కానీ, సముద్ర చేపలు కానీ, అవన్నీ కూడా మంచి చెడ్డ ఉన్నాయి. వాటిలో కూడా వాటన్నిటికి కూడా ఏం చేశాడంటే నరులను బట్టి వాటికి శాపం తగిలింది. అందుకే సమస్తము నేను ఆ భూమిని అంతం వచ్చేసి ఉంది, అంతం చేయబోతున్నాను. మరి నోవాహు ఒక్కడే దేవుని కృప పొందినవాడు కాబట్టి, నోవాహు నీతిమంతుడు కాబట్టి, నోవాహు దేవునితో నడిచాడు కాబట్టి అతని వారికే, అతని కుటుంబం వరకే, అతని పిల్లలు, ఆ పిల్లలు పిల్లలు కలిగినటువంటి యొక్క భార్యలు మొత్తం 8 మంది అండి. నోవాహు భార్య, తర్వాత నోవాహు కలిగినటువంటి 3 కుమారులు, షేము, ఆము, యాపెతు. వాళ్ళకు కలిగినటువంటి ఆ వివాహం జరిగిన తర్వాత వాళ్ళ 3 భార్యలు, వాళ్ళకి మొత్తం 8 మంది. 8 మందిని ప్రొటెక్షన్ చేయడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదే భూలోకంలో పెడితే వారు కూడా చనిపోతారని దేవుని యొక్క ప్రణాళిక. ఎంత ప్రేమ అండి నోవాహు కుటుంబం అంటే ఆయనకి.
ఎందుకంటే దేవుడు మంచి సాక్ష్యాన్ని నోవాకు కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ కుటుంబం మాత్రమే ఆయన రక్షించబడాలి కాబట్టి నోవా కుటుంబాన్ని ఆయన ఎన్నుకున్నాడు. వాక్యం ఉన్న నీవు, నేను, మనమందరం కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి మనం జీవించినట్టయితే ఎంత ధన్యులమంటే అంత ధన్యులమైపోతాం. దేవుడు ఆయన అందరినీ ప్రేమించే దేవుడు కాబట్టి, ఆయన మన హృదయంలో నివసిస్తాడు కాబట్టి, మనం ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు, ప్రభువుకు తప్ప. అందుకనే నోవాహుతో నీవు ఒక ఓడను ఎలా చేయాలి? చితిసారపు, చూడండి అక్కడ, చితిసారపు మానుతో నువ్వు నీ కొరకు ఓడను చేసుకున్నాము. ఇక్కడే దేవుని ప్రేమ అర్థమైపోద్ది మనకి. అంత మాత్రం ఇంకేమన్నాడని చూడండి. తర్వాత అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దాన్ని కీలిపోయము. అరలు పెట్టమన్నాడు. ఒక ప్రీ ప్లాన్గా చెప్తున్నాడు దేవుడు. నీ కొరకు ఓడను చేసుకో, చితిమాను యొక్క సారం. తరువాత దాన్ని ఏం చేయాలి? అరలు పెట్టి ఆ ఓడ లోపల వెలుపట లోపల దాన్ని కీలిపోయము, క్లోజ్ చేయి. దానికి ఏం చేయాలి? అరలు పెట్టకపోతే నోవాహు కుటుంబం లోపల గాలి రావాలి కదా. చూసా ఎంత కేర్ తీసుకున్నాడు నోవాహు పక్షంగా, తన కుటుంబ పక్షంగా. ఒక ఇల్లులాగా కట్టుకోవాలా. ఆ దినాల్లో ఇల్లు అనవచ్చు దేవుడు, కానీ ఇల్లు చెప్పడంలా. ఇల్లు కట్టినా ఒకవేళ దేవుడు చెప్పినా అది భూమి మీద నిలబడదు కాబట్టి, మునిగిపోద్ది కాబట్టి, నోవాహు కూడా చనిపోద్ది. అందుకనే దేవుడు ఒక ప్రణాళిక కలిగి, దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనవి కాబట్టి ఓడను సిద్ధపరచుకోమన్నాడు ఆయన. జలప్రలయంలో ఓడ మునగదు కాబట్టి, జలప్రలయంలో నీళ్లు వచ్చినా, ఇల్లు కట్టుకున్నా ఇల్లు మునిగిపోద్ది. కానీ దేవుడు ఆ మాట చెప్పడం ఇక్కడ, ఓడను తయారు చేసుకొని కొరకు అన్నాడు. అంత మాత్రం కాకుండా ఇంకా ఏమన్నాడు చూద్దాం. చూసుకొని ఆదికాండం 6వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. నీవు దాన్ని చెయ్యవలసిన విధం ఇదే. ఆ ఓడ 300 మూరల పొడుగును, 70 మూరలు వెడల్పును, 30 మూరల ఎత్తుగలను గలడై ఉండవలను. చూసారా? పొడవు, ఎడల్పు. తర్వాత అక్కడ ఏం రాశాడు? మొట్టమొదటిగా నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. అంటే ఆ పని కూడా ప్రభువు ప్రీ ప్లాన్గా నోవాహుకు చెప్తున్నాడు. నువ్వు చేయాల్సిన విధం ఇదే. నోవాహు, నేను చెప్పింది నువ్వు చెయ్యి. నేను చెప్పింది నువ్వు చేస్తే నీ కుటుంబం అంతా కూడా రక్షించబడతారు అని చెప్తూ దానికి కొలత కూడా ఇచ్చాడు దేవుడు. చూసారా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు. ఏం కొలత చూడండి. ఆ ఓడకు కిటికీ చేసి పైనుంటి మూరడు క్రింద దాన్ని ముగించవలను చెప్పి దాని పైన చూద్దాం. ఆ ఓడ 300 మూరల పొడుగును, అంటే పొడవు ఎలా ఉంది? 300 మూరల పొడుగు ఉంది. తర్వాత 70 మూరల వెడల్పు ఉంది. తర్వాత 30 మూరల ఎత్తుగలది ఉండవలెను. పొడవు చెప్తున్నాడు, ఎడల్పు చెప్తున్నాడు. కొలతలు దేవుని యొక్క కొలతల ప్రకారమే కరెక్ట్గా దేవుడు చెప్పినట్టుగానే నోవాహు చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు చెప్పింది చేయరు. ఆయన దగ్గర సరే అని తలకాయ ఊపుతాం, కానీ మనకు మనసుకు నచ్చిందని మనం చేస్తాం. కానీ నోవాహు అలా చేయలేదండి. నోవాహు చెప్పినట్టుగా చేశాడు. నీ కొరకు ఓడను సిద్ధపరచుకోమన్నాడు. ఎంత కష్టపడ్డాడో. ఆ దినాల్లో ఆయన ఓడ సిద్ధపరచుకుంటుంటే
ఆనాడు అక్కడున్న ప్రజలందరూ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి నిలబడి, నోవాహుకు పిచ్చి పట్టింది. నోవాహు ఈ జలప్రళయం వస్తది. అందరూ ప్రభువుని నమ్ముకోండి. ఆయన ఉగ్రత మన మీద ఉంది. ఈ భూలోకమంతా కూడా ఆయన ఏం చేయబోతున్నాడు? జలప్రళయం తీసుకొస్తున్నాడు. అందరూ చనిపోయే ప్రమాదాలు ఉండవు అని హెచ్చరిక చేస్తుంటే నోవాహు వాళ్ళు నవ్వుకుంటున్నారు. అక్కడున్న ప్రజలందరూ కూడా. ఏ ఒక్కరు కూడా రక్షణ పొందలా. ఏ ఒక్కరు దేవుని మాటకు లోబడలేదు. అందుకని నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, ఆ కుటుంబం రక్షించబడింది కాబట్టి, ఆ కుటుంబం రక్షణలోకి వచ్చింది కాబట్టి, సేఫ్‌గా ఓడను సిద్ధపరిచాడు. దేవుడు మాస్టర్ ప్లాన్ ఏసాడు. ప్రీ ప్లాన్డ్‌గా ఆలోచించి నోవాహు కుటుంబం ఎలా రక్షించబడాలో, ఏ రీతిగా రక్షించబడి తర్వాత జనరేషన్‌కి ఎలా ఉపయోగపడతారో దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు నోవాహుతో. చెప్పింది చెప్పినట్టుగా నోవాహు చేసుకుంటూ వచ్చాడు. ఇంకా ఏం జరిగిందో చూద్దాం. చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 16వ వచనం. ఆ ఓడకును కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని బిగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింద అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు అంతస్తు గలదిగా దాన్ని చేయవలను అని ఇక్కడ 16వ వచనంలో లోపల ఏ విధంగా ఉండాలో ముందు బయట ప్లాన్ చెప్పాడు. దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు లోపల ఏం జరగాలో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాడు దేవుడు. అంటే నోవాహుకి తెలుసు. కానీ నోవాహు తన సొంత ఆలోచన చేయలేదు అక్కడ. దేవుడు ఏదైతే చెప్తాడో అదే చేసుకుంటూ వచ్చాడు ఆయన. అదే చూస్తాం చూడండి. ఆ వచనం చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. 16వ వచనంలో ఆ ఓడకు కిటికీ చేసి, ఆ ఓడకి ఏం చేయాలా? కిటికీ చేయాలి. మనం ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఇల్లు మొత్తం కిటికీ లేకుండా ఉంటుందా? కిటికీలు పెట్టి బయట వెళ్తున్న లోపల రావాలి కాబట్టి, వెంటిలేషన్ మనకు ఫ్రీగా ఉండాలి కాబట్టి ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా నోవాహు ఓడలో ఏ విధంగా చేయాలో దేవుడు చెప్పినప్పుడు అలా చేసుకుంటూ వచ్చాడు. చూద్దాం. అక్కడ ఓడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలను అని చెప్పి ఏం చెప్పాడు అక్కడ? ఆ ఓడ కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. అంటే ఓడ తలుపు ఉంటుంది, దాని ప్రక్కన కిటికీ ఉంచాలి. అంత మాత్రమే కాకుండా క్రింద అంతస్తు ఉండాలి, రెండవ అంతస్తు ఉండాలి, మూడో అంతస్తు ఉండాలి. ఈరోజు మనం అపార్ట్మెంట్లు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. కింద లిఫ్ట్ పెడతాం. గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఏ విధంగా అయితే మనం కట్టుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మనం మెట్లు ఎక్కలేం, దిగలేము. దానికోసం సపరేట్గా లిఫ్ట్ పెట్టుకుంటాం. కానీ ఈ ఓడలో అలా కాదు. ఇక్కడేంటంటే దేవుని ప్రీ ప్లాన్గా లోపల ఎవరెవరు ఉండాలో, ఎవరినెవరిని లోపలికి పంపించాలో దేవునికి తెలుసు కాబట్టి, అందుకనే ఇలాగా చెయ్యి, ఈ డైరెక్షన్లోకి వెళ్ళు అని నోవాహుతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. నోవాహు కూడా. చివరిగా ఒక వచనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనం చేయుటకును భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. ఇది విషాదకరమైన వార్త కదా. సమస్తం లోకంలో ఉన్న సమస్తం చనిపోతాయి. అంతం వచ్చేసింది, ఆ సమయం వచ్చింది, ఆ గడియ వచ్చేసింది. కానీ నీ కుటుంబం సిద్ధపడింది కాబట్టి, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు వాడను సిద్ధపరచుకోమని చెప్పి పై వచనంలో ఏ విధంగా అయితే ఆయన చేయమని చెప్పాడు ఆ వాడని, అదేవిధంగా నోవాహు చేశాడు. తన కుటుంబము తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ నేను థర్డ్ పార్ట్లో చెప్పబోతున్నాను ఎపిసోడ్లో. కానీ
ఇప్పుడు ఈ యొక్క 17వ వచనంలో ఎంత చూడండి, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరను ఆకాశం క్రింద నుండకుండా ఏం చేస్తాను, నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రవం రప్పించుచున్నాను. లోకమందున సమస్తము చనిపోను. జలప్రలయం అనేటటువంటిది చిన్న విషయం కాదండి. సమస్త భూజంతువులను, సమస్త ప్రజలను ఏమైపోతుంది జలప్రలయం ద్వారా? నాశనం చేస్తాడు ఆయన. అన్నీ చనిపోతాయి. కానీ అందులో మంచి చెడు ఉన్నాయి కాబట్టి వాటిని ఫిల్టర్ చేసి కొన్నిటిని జంతువులను, పక్షులను, ఆకాశ పక్షులను, కొంతమంది సముద్ర చేపలను, ఇవన్నీ కూడా తర్వాత వచనాల్లో వస్తాయి. అవి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూస్తాం. మరి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఎంత ఘోరంగా ఉంది ఇక్కడ. ఒక్క మానవుడైనా, ఆ ఒకే ఒక మానవుడు నోవాహు లేకపోతే ఈరోజు ప్రపంచమే ఉండదు. ఆ ఒక్క మానవుడి పేరే నోవాహు. ఆయన దేవుని యొక్క దృష్టికి కృప పొందినవాడై ఉన్నాడు కాబట్టి, నీతిపరుడు కాబట్టి, యథార్థవంతుడు కాబట్టి, దేవునితో నడిచినవాడు కాబట్టి, నిందారహితుడిగా ఉండి దేవుని వెంబడించాడు కాబట్టి తిరిగి భూమి నిలబడింది, తిరిగి ఆకాశం నిలబడింది. ఆయన ద్వారానే, ఆ నోవాహు ద్వారానే తిరిగి మళ్ళీ సెకండ్ జనరేషన్ సృష్టిని దేవుడు 30 60 100 ఆశీర్వించడానికి ఆ తర్వాత వచనాల్లో మనం చెప్తాను. అవి కూడా చూసుకుంటాం ఎలా ఎలా ఆరంభమైందో. మరి యొక్క అట్టి కృపను దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. దేవుని మాటలు దీవించి బలపరచునుగాక. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ నోవాహు సెకండ్ ఎపిసోడ్లో దేవుని యొక్క ఉగ్రత భూమి మీద ఎలా ఉందో మీరు మాట్లాడిన ప్రతి మాటను మేము ఆలకించాం. అది వింటూ ఉన్నప్పుడు మా అంతరంగాల్లో భయం కలుగుతుంది, భయముతో పాటునైన భక్తి కలుగుతుంది. భయభక్తులు కలిగి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీరు మేము తెచ్చుకోమని, నెక్స్ట్ ఎపిసోడ్లో మేము కలుసుకోవడానికి మా అందరికీ మీరు దయచేయమని, ఆత్మల భారం కలుగుతున్న ఈ పరిచర్ని దీవించి బలపరచమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసమును యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ ఇది మొదలుకొని సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటామండి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.